ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం సిబిల్ స్కోర్ మ్యాండేటరీ కాదు. అంటే ఏంటంటే సిబిల్ లేకపోయినా క్రెడిట్ స్కోర్ స్టిల్ చూస్తారు. ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు ఎవరికైనా లోన్ కావాలనుకోండి, ఏం చూస్తారు, ముందే ఏమైనా లోన్స్ ఆల్రెడీ తీసుకొని ఉన్నారా లేదా అనేది క్రెడిట్ హిస్టరీ మొత్తం చూస్తారు. సో ఫస్ట్ టైం ఎవరైతే లోన్ తీసుకుంటారో ఒకవేళ క్రెడిట్ హిస్టరీ అస్సలు లేదు అంటే రిజెక్ట్ చేస్తూ ఉంటారు, లోన్స్ ఇవ్వరనమాట. సో ఇప్పుడు అలాంటిది లేదు, ఓన్లీ ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి ఆ క్రెడిట్ హిస్టరీ అనేది చూడరు. ఓకే. సో రిజెక్ట్ చేయొద్దు, బట్ స్టిల్ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూడాలి, వాళ్ళు పే చేస్తారా లేదా వాళ్ళ కేపబిలిటీ చూడాలి, వాళ్ళ శాలరీ ఎంత చూడాలి, పే స్లిప్స్ ఎంత చూడాలి, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూడాలి. అవన్నీ చూసి వీళ్ళు కట్టగలుగుతారా లేదా అనేది మాత్రం చూస్తారు. ఓకే. కంప్లీట్గా కానీ క్రెడిట్ హిస్టరీ చూడరు. సో క్రెడిట్ హిస్టరీ చూడకుండా మాత్రం ఇవన్నీ కనుక ప్రాపర్గా కనుక ఉంటే లోన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఏమంటారు ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చింది. సిబిల్ స్కోర్ అవసరం లేదనగానే జనాలు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను చాలా వీడియోస్ కూడా చూసాను, చాలామంది దాని మీద చేస్తున్నారు, డైరెక్ట్ చెప్పేస్తున్నారు సిబిల్ అవసరం లేదని. బట్ అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు. సో అది మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం సిబిల్ చూడరు, అంటే క్రెడిట్ హిస్టరీ చూడరు. ముందు క్రెడిట్ అంటే ఆల్రెడీ లోన్ తీసుకోవాల్సిన పని లేదు, బట్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రం లోన్స్ ఇస్తారు.